2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆయన రావటమే ఆదరణ పథకాన్ని ఎత్తేయటం జరిగింది. ఆయన చెప్తాడు, నేనున్నాను, బీసీలను ఆదుకుంటాను అని చెప్తాడు. ఏం చేశాడు చెప్పండి? యుద్ధ రంగంలో కత్తి లేకుండా యుద్ధం చేయమంటే ఎలా ఉంటుంది? బీసీ కులాలు అభివృద్ధి చెందాలంటే ఆదరణ లేదు, పథకాలన్నీ రద్దు చేశారు, నిధులన్నీ డైవర్షన్ చేశారు. ఏ విధంగా అభివృద్ధి చెందుతారు? జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 19 నుంచి ఎన్నో బాధలు పడ్డారు బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. ఆయన ఆదరణ పథకాన్ని రద్దు చేయటమే కాదు, బీసీలను ఘోరాతి ఘోరంగా అణగదొక్కేశాడు ఆయన. ఎందుకంటే బీసీలకు ఉన్నటువంటి ఆనాడు అప్పటికే బీసీలకు ఉన్నటువంటి 30 పథకాలని నిర్దాక్షిణంగా ఆయన రద్దు చేశాడు. 75,000 కోట్ల నిధుల్ని ఆయన దారి మళ్లిచ్చేసాడు. మరి ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు ఆర్థికంగా గాని, విద్యాపరంగా గాని, రాజకీయంగా గాని ఎలాంటి అవకాశాలు లేని సందర్భంలో మొట్టమొదటిసారిగా అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆయన ఆలోచన చేశాడు. 150% పైబడి ఉన్న బీసీలు అయ్యో కుల వృత్తుల్లోనే మగ్గిపోతున్నారే, విద్య లేదే, రాజకీయం లేదే, వ్యాపారం లేదే, ఆర్థికంగా వాళ్ళు ముందుకెళ్తలేదని ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. స్థానిక సంస్థల్లో ఆయన 20% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ తర్వాతే బీసీలందరూ కూడా సర్పంచులుగా, ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా వచ్చారంటే ఆ మహానుభావుడు చేసినటువంటి సంస్కరణ.